హాయ్ వియర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇవాళ 18th ఫిబ్రవరి థర్స్డే. సో ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ మేజర్ న్యూస్ ఏంటి, ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్ విషయాలన్నీ తెలుసుకుందాం. సో అమెరికన్ మార్కెట్స్లో నిన్న డౌ జోన్స్ 90 పాయింట్స్ ప్లస్తో క్లోజ్ అయింది, 0.25% మేర లాభాలతో. అలాగే S&P 500 ఫ్లాట్గా క్లోజ్ అవుతే ఆల్మోస్ట్ 2 పాయింట్స్ డౌన్తో. నాస్డాక్ మాత్రం ఒక 0.5% డౌన్తో నిన్న మొగేయడం చూస్తున్నాం. సో అదర్ దెన్ దట్ మేజర్గా మనకి యుఎస్ మార్కెట్స్కి ప్రధానంగా పెద్ద నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏవీ లేవు. లూనర్ హాలిడే, న్యూ ఇయర్ హాలిడే తర్వాత మోస్ట్ ఆఫ్ ది చైనీస్ మార్కెట్స్ అన్నీ ఇవాళ ప్రారంభమయ్యాయి. అదొక మేజర్ అంశం. అండ్ బిట్ కాయిన్ ఫస్ట్ టైం 52,000 మార్క్ని క్రాస్ చేసింది. ఆల్ టైమ్ హైని ప్రస్తుతం చేరుకోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో కాయిన్ మెట్రిక్స్ డేటా ప్రకారం 52,000 మార్క్ని నిన్న క్రాస్ చేసింది. మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, టెస్లా లాంటి కంపెనీస్ కొన్ని దీని మీద బెట్ చేస్తున్నాయి. అయితే జేపీ మోర్గన్ లాంటి కంపెనీస్ మాత్రం ఈ వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇంత ప్రైస్ అన్సస్టైనబుల్గా ఉంది, చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అని చెప్పి జేపీ మోర్గన్ కూడా తన నోట్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. బట్ సమ్హౌ ఈ బిట్ కాయిన్ బబుల్ అనేది ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పడం కష్టంగా ఉంది. అండ్ ఇంకొంతమంది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి సో బిట్ కాయిన్ $1 మిలియన్ కూడా టచ్ చేయొచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. సో 50,000 మార్క్ని క్రాస్ చేసింది చూస్తూనే యాంథోనీ పొంప్లియానో, co-founder and partner at Morgan Creek Digital Assets, said Bitcoin could hit 5 lakhs by the end of the decade and eventually go and reach $1 million per coin. $1 million per coin చేరుకుంటుందని. ఇక్కడ దేశీయంగానేమో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 1 month ఆల్మోస్ట్ అవుతోంది. ఆల్మోస్ట్ అట్లా కాకపోయినా 18 days అవుతుంది. సో బడ్జెట్ ముందు నుంచి దీని మీద ఏదో చేస్తారు అని చెప్తూనే ఉన్నారు. బట్ కేవలం ప్రకటనల వరకు మాత్రమే ఉంది. స్పెసిఫిక్గా బిట్ కాయిన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉందా లేదా, లేకుంటే గవర్నమెంట్ ఏదన్నా ఇంకో కొత్త కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొస్తుందన్న క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. బట్ పరోక్షంగా సంకేతాలు మాత్రం పంపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ దీని మీద పర్సనల్ ఇన్కమ్ కింద ఛార్జ్ అవుతుంది, జిఎస్టీ ఛార్జ్ చేస్తారని చెప్పి. బట్ క్లియర్గా ఇది విధంగా ఇది చేస్తాం అన్న ఒక క్లారిటీ మాత్రం ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే మన మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ మొదలైన సంగతి మనకు తెలిసిందే. బట్ చూడాలి సెల్లింగ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందని. సో చాలా న్యూస్ ఫ్లో, చాలా న్యూస్ యాక్టివిటీ ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది. సో ఎయిర్టెల్ సెట్సప్ ప్యానల్ టు అవుట్లైన్ రిజిక్ ఆప్షన్స్. కంపెనీ టు పికప్ Warburg Pincus affiliates 20% stake in DTH for 3,126 crores. సో డిజిటల్ అసెట్స్ని మానిటైజ్ చేస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వీటిని ఫుల్ లెంత్ వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుంది ఎయిర్టెల్. అందులో భాగంగా 3,126 కోట్ల రూపాయలు పెట్టి స్టేక్ కొనుక్కుంటుంది DTH ఆమ్లో, DTH విభాగంలో. అండ్ సెబీ క్లియర్స్ డెక్ ఫర్ మెగా ఐపీఓస్ లైక్ ఎల్ఐసి. సో ఐపీఓస్ సంబంధించి కొన్ని చేర్పులను తీసుకుని వస్తుంది సెబీ. అందులో భాగంగా ఎల్ఐసి కూడా ఈ పెద్ద ఇన్సూరర్ కంపెనీకి డెక్స్ క్లియర్ చేసేందుకు సెబీ కూడా ఒక మెగా ప్రపోజల్స్లో మార్పులు తీసుకొస్తుంది. ఇంతకు మేజర్ అంశం ఇది ఎల్ఐసికి ఐపీఓకి వచ్చేందుకు మార్గం సుగమం చేసినట్టు అయింది. అండ్ ఇంకొకటి ఇది మేజర్ అంశం, ఆల్మోస్ట్ 12,200 కోట్ల రూపాయల వరకు పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ టెలికామ్ ఎక్విప్మెంట్ సంస్థల కోసం అన్వేల్ చేశారు. ఎందుకంటే 5Gని ఇండియాలో తీసుకురావాలి. అండ్ చైనా కంపెనీస్, ఇతర దేశాలు, కొరియన్ కంపెనీస్ మన దేశంలో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేశీయంగా తయారయ్యే టూల్స్కి, దేశీయంగా తయారయ్యే ఎక్విప్మెంట్కి మాత్రమే ఫుల్ లెంత్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్న ఈ తరుణంలో ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా ఇప్పుడు ఈ పిఎల్ఐ స్కీమ్ కూడా టెలికామ్ ఎక్విప్మెంట్స్కి కూడా వర్తింపజేశారు. సో దీనివల్ల ఏ కంపెనీస్ షార్ట్ టర్మ్లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అన్న అంశాలు మనం తర్వాత వాటిల్లో చూద్దాం. అండ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ likely to touch record high of over 297 million tons in 2021. సో బంపర్ హార్వెస్ట్ వచ్చింది, మంచి సీజన్ ఈసారి. 5th కన్సిక్యూటివ్ ఇయర్ ఆఫ్ రికార్డ్ ప్రొడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్స్ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్. సో 2021 కూడా వరుసగా 5 సంవత్సరాల పాటు ఏదైతే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉందో అది రికార్డు స్థాయిలో ఉంది అని చెప్పిన ఒక అంశం మనం చూస్తున్నాము. ఇదొక పాజిటివ్ న్యూస్ మనకి.
అండ్ ఇండియా టు బి అమంగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ 2021. ఎస్ఎన్పి ఒక డేటా చెప్తోంది. ఎస్ఎన్పి స్టాండర్డ్ అండ్ పూర్స్ ప్రెడిక్షన్ ప్రకారం యుఎస్ రేటింగ్ కంపెనీ ఇది. మనం 2021లో చాలా స్ట్రాంగ్గా గ్రో అయ్యే అవకాశం ఉంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం ఉండొచ్చు అని చెప్పి. అయితే అదే సమయంలో ఒక ఆందోళన కలిగించే విషయం ఏం చెప్తున్నారంటే కోవిడ్ వైరస్ అనేది మళ్ళీ సెకండ్ వేవ్ లాంటిది మన దేశాన్ని హిట్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే కొత్త కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఆ కొత్త స్ట్రెయిన్స్ను గుర్తించి వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ చేయడంలో మన వాళ్ళు కొద్దిగా విఫలమవుతున్నారు అన్నట్టుగా ఒక అనుమానాన్ని, ఆందోళనను ఈ సంస్థ వ్యక్తం చేసింది. ఒకవేళ కనుక అదే జరిగినట్టయితే చాలా ఎక్కువ సీరియస్నెస్ ఉంటుంది అని చెప్పి ఎస్ఎన్పి కొద్దిగా తన నోట్లో ప్రచురించింది ఈ విషయాన్ని. అలా కాకుండా వ్యాక్సినేషన్ డ్రైవ్ని కూడా మేము పరిశీలిస్తున్నాం ఎప్పటికప్పుడు, బట్ స్టిల్ ఇంకా అనుకున్నంత వేగంగా వ్యాక్సినేషన్ కొనసాగట్లేదన్న ఒక దీన్ని కూడా ఈ సంస్థ చెప్తోంది. కాకపోతే ఏంటంటే కోవాక్సిన్ లాంటివి, కోవిషీల్డ్ లాంటి వాటిని చాలా స్టేట్స్ ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 21 స్టేట్స్ ఫస్ట్ ఒక్క షాట్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే వ్యాక్సిన్ మీద మొదట్లో వచ్చిన అపవాదులు అనుకోవచ్చు, లేకుంటే వాటి మీద వచ్చిన అనుమానాలు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా కాస్త టెన్షన్ పెంచేదిగా ఉన్నాయి. అందుకే వ్యాక్సినేషన్ ఉన్నా కూడా రెడీగా తీసుకునేందుకు జనాలు సిద్ధంగా లేరంటే ఎలాంటి ఇదో ఎంత క్వాలిటీగా అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ మన సంస్థలు కూడా క్వాలిటీగా తయారు చేస్తాయి, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో అలాంటి వచ్చిన డౌట్స్ని ప్రభుత్వం వాటిని క్లారిఫై చేయడంలో విఫలం అవ్వడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు మనకి తలెత్తుతున్నాయి. ఇంకొక మేజర్ అంశం, అండ్ ఈ కోవిడ్ టైం తర్వాత జూలై డిసెంబర్ క్వార్టర్లో హయ్యెస్ట్ ఎవర్ సేల్స్ మనం ఈ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ని చూసామని చెప్పిన ఒక డేటా పాయింట్. సో జిఎఫ్కే ఇండియా అని ఒక మార్కెట్ రీసెర్చింగ్ కంపెనీ ఉంది. వీళ్ళు ఎగ్జాక్ట్గా యాక్చువల్ సేల్స్ని దేశవ్యాప్తంగా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఆ సంస్థ ప్రచురించిన డేటా ప్రకారం హ్యూజ్ సేల్స్ మనకి దీపావళి తర్వాత కూడా అత్యద్భుతమైన సేల్స్ని మనం ఈ హోమ్ మేడ్ మన హోమ్ అప్లయన్సెస్లో చూసాం. అందులో భాగంగా ఎయిర్ కండిషనర్స్ 25%, మైక్రోవేవ్ 15% అండ్ వాషింగ్ మెషిన్స్ 39% వరకు సేల్స్, అనూహ్యమైన సేల్స్ మనం చూసామని చెప్పి. వాషింగ్ మిషన్స్ 24%, మైక్రోవేవ్ ఓవెన్ 39%, రెఫ్రిజిరేటర్స్ 15% వరకు సేల్స్ పెరిగాయి. సో దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో డిమాండ్ మార్కెట్స్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నో డౌట్ ఒక 6-8 మంత్స్ పాటు ఆ లల్ పీరియడ్ ఉన్నట్టుండి తర్వాత డిమాండ్ పెరగడం వల్ల ఈ సేల్స్ ఈ స్థాయిలో ఉన్నాయి. బట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ జనాల దగ్గర పొటెన్షియల్ ఏ స్థాయిలో ఉంది అంటే మనం తలుచుకుంటే ఏ స్థాయిలో మనం మార్కెట్స్ని పైకి తీసుకెళ్ళగలం, ఏ స్థాయిలో డిమాండ్ సడన్గా తీసుకురాగలమని చెప్పి అంశం. అండ్ ఐఎఫ్బి లాంటి ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, ఇవన్నీ ఎంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందో ఈ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. వోల్టాస్ అందుకే అంత స్ట్రాంగ్గా పెరిగింది, బ్లూ స్టార్ లాంటి కంపెనీస్ అందుకే అంత వేగంగా పెరిగాయి. సో ఆ స్థాయిలో డిమాండ్ ఉంది, స్టిల్ ఇంకా డిమాండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది ఈ సంస్థ చెప్తున్నమాట. అలాగే లోదా డెవలపర్స్ ఐపీఓలో వస్తున్న సంగతి తెలిసిందే. ముందే ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్లో 500 కోట్లు సమీకరించాలని చెప్పి సంస్థ భావిస్తుంది. టాటా మోటార్స్ అనే టేర్ ప్లాన్స్ డబుల్ అవుట్పుట్. సో టాటా మోటార్స్ ఇప్పుడు ఏకైక లక్ష్యం ఒకటే, మార్కెట్ షేర్ కనీసం 10% సాధించాలి అన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. దట్టు నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టార్గెట్ని అచీవ్ చేయాలని చెప్పి అందుకు తగ్గట్టుగానే వేగంగా పావులు కదుపుతోంది ఈ సంస్థ. 4 లక్షల యూనిట్ల అవుట్పుట్ ఫోర్కాస్టెడ్ బై కంపెనీ టు ఇట్స్ వెండర్స్ ఫర్ 2022 గల 4 లక్షల మోడల్స్, 4 లక్షల యూనిట్స్ తయారు చేసి మార్కెట్స్లోకి వదలాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు ఆ సంస్థ యాన్సిలరీ సంస్థలకు సూచించింది. ఈవెన్ ఇఫ్ కంపెనీ సెల్స్ అరౌండ్ 3 lakh యూనిట్స్ ఇట్ విల్ బి ఏబుల్ టు అచీవ్ 10%. ఒకవేళ 4 లక్షలు అనుకున్న యూనిట్స్ తయారు చేస్తే అందులో కనీసం 3 లక్షల యూనిట్లు అమ్మినా కూడా 10% వాటా అవుతుందని చెప్పిన అంశం. అలాగే మొదటి 9 నెలల కాలంలోనే ఆల్మోస్ట్ 1.4 లక్షల యూనిట్లను సేల్ చేసింది అండ్ చాలా స్ట్రాంగ్ సేల్స్ ఉంది. మొత్తానికైతే టాటా మోటార్స్ కూడా ఎప్పుడు ఊహించని విధంగా ఒక కన్జర్వేటివ్ ఆర్థోడాక్స్ మోడ్లో నుంచి సడన్గా ఒక్కసారిగా ఫుల్ లెంత్ దీనిలాగా మారిపోయింది టాటా మోటార్స్ కూడా. సో ఇది ఏ మేరకు బెనిఫిట్ ఇస్తుందో చూడాలి. స్టాక్ కూడా అందుకు తగ్గట్టే మనకి పరుగులు తీస్తుంది. అండ్ గోల్డ్కి సంబంధించి ఒక మేజర్ అంశం, ఒక డెత్ క్రాస్ లాంటిది ఉంది. మనం గోల్డ్ క్రాస్ అంటాం మామూలుగా, ఇప్పుడు ఇది డెత్ క్రాస్ అంటే 200 ఈఎంఐ కంటే 50-day ఈఎంఏ ఎక్స్పెరెన్షియల్ మూవింగ్ యావరేజ్ దానికంటే దిగువకు పడిపోవడం అనేది ఒక డీపర్ సెల్ ఆఫ్కి ఒక సంకేతంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇది గోల్డ్, ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ మనకు ఆల్మోస్ట్ ఒక 52,000-53,000 నుంచి సడన్ మనకి క్రమంగా సెల్లింగ్ కొనసాగుతూ వస్తుంది.
బట్ రివర్స్ ఉండాలి ట్రెండ్ మాత్రం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డెట్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఈక్విటీ మార్కెట్స్ ఎందుకు పెరుగుతున్నాయో తెలీదు. అటువంటి టైంలో మనకి హెడ్జింగ్ మెకానిజం కింద గోల్డ్ పెరగాలి. బట్ అనూహ్యంగా గోల్డ్లో మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్స్ అంటే 44,500 లెవెల్స్ దగ్గర కుడ్ పే వే ఫర్ డీపర్ కరెక్షన్ ఇన్ ది మెటల్ త్రూ 44,000 45,000 మధ్య డీప్గా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ స్థాయి కంటే బాగా పడిపోతే 41,000 వరకు కూడా పడిపోవచ్చు అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. సో గోల్డ్ని కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేస్తూ వీటిని మనం రాడార్లో ఉంచుకోవచ్చు. సో ఎంసీఎక్స్ జనరిక్ ఫ్యూచర్స్లో హ్యాస్ ఆల్రెడీ కరెక్టెడ్ 17% ఫ్రమ్ రికార్డ్ హై 56,191 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 10,000 వరకు కరెక్షన్ వచ్చింది క్లియర్ కట్గా. బట్ ఇక్కడ నుంచి కూడా ఇంకా సెల్లింగ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్న తరుణంలో గోల్డ్ని కూడా మనం రాడార్లో ఉంచుకోవచ్చు. ఒకవేళ ఆ స్థాయి కనుక వచ్చినట్టయితే మళ్ళీ మెల్లగా బయింగ్ కూడా మొదలు పెట్టచ్చు. సో టెలికామ్ గేర్ మేకర్స్ గెట్ పిఎల్ఐ గ్రోత్ పుష్. అందులో భాగంగా లాభపడే కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే డిక్సన్ టెక్నాలజీస్ ఒకటి, స్టెర్లైట్ టెక్, ఐటీఐ, డీలింక్ ఇండియా, తేజస్ నెట్వర్క్స్ లాంటి స్టాక్స్ పరోక్షంగా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అయితే ప్రభుత్వం ఇస్తుందో వాటి నుంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అని చెప్పిన అంశం. సో డీలింక్ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్విచెస్, రూటర్స్, మోడమ్స్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, ఎథర్నెట్ కార్డ్స్, బ్రాడ్బ్యాండ్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్ లాంటివి తయారు చేస్తుంది. అలాగే ప్రభుత్వానికి చెందిన ఐటీఐ సంస్థ ఎలక్ట్రానిక్ స్విచ్చింగ్ ఎక్విప్మెంట్స్ని, టెలిఫోన్స్ని, రిలేటెడ్ డివైస్, డిజిటల్ రేడియో, ఓపెన్ వైర్ బ్యాగ్స్, ఆప్టికల్ ఫైబర్ ఎక్విప్మెంట్స్ వాటిని తయారు చేస్తే డిక్సన్ టెక్నాలజీస్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ డివైస్ ప్లేస్ has gained 117% since October 6 last year after the government approved one of its two applications for the PLI scheme for large scale mobile manufacturing. అందువల్ల డిక్సన్ టెక్నాలజీస్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. గత కొద్ది కాలం నుంచి వీటిని మనం ట్రాక్ చేస్తూనే ఉన్నాం. అలాగే స్కూల్ ప్యాకేజింగ్ డిమాండ్ టు బూస్ట్ పేపర్ కంపెనీస్. సో మళ్ళీ స్కూల్స్ నెక్స్ట్ అకాడమిక్ నుంచి తెరుచుకుంటాయి. ప్యాకేజింగ్ డిమాండ్ బాగా పెరుగుతుంది. దీనివల్ల మనకి 3 స్టాక్స్ లైక్ జేకే పేపర్, వెస్ట్ కోస్ట్ పేపర్, టీఎన్పిఎల్ లాంటి స్టాక్స్లో మళ్ళీ మొమెంటం రావచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే మనకి హైజీన్ కోసం ఫుల్ లెంత్ బాగా ఉత్సాహం పెరిగింది, ఫార్మా విపరీతంగా పెరిగింది, ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ షాపింగ్ బాగా పెరిగింది. అటువంటప్పుడు ప్లాస్టిక్ అంటే పేపర్ హ్యాండీగా ఉంటుంది కాబట్టి పేపర్ కన్సంప్షన్ బాగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకని ఈ 3 స్టాక్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్స్ వారెంట్స్ని కన్వర్ట్ చేసుకున్నారు, 2,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక్క షేర్ కూడా అమ్మబోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్లకు చెందిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ఐఐహెచ్ఎల్ వారెంట్స్ని కన్వర్ట్ చేసింది 60% ప్రీమియంతో. సో అదొక మేజర్ అంశం. పుట్టింగ్ టు రెస్ట్ డౌట్స్ ఆన్ వెదర్ ద హిందూజా బ్యాక్డ్ కంపెనీ అట్ ద ఫైనాన్షియల్ మజిల్ టు కీప్ ద క్యాపిటలైజింగ్ ఇన్ క్రౌన్ జ్యువెల్. సో వాళ్ళ దగ్గర మజిల్ ఉందా లేదా అనుకున్నారు. బట్ మంచి ప్రీమియంతో కూడా స్టాక్ని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది, రైట్స్ ఇష్యూని. సో ప్రమోటర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, దానిని ఏమాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేరు అని చెప్పిన అంశం. అలాగే అపోలో హాస్పిటల్స్ టు సెటప్ ల్యాబ్ ఫర్ 3D ప్రింటెడ్ ఇంప్లాంట్స్. సో డాక్టర్లకు అవసరమైనప్పుడు ఆర్గాన్స్ కూడా అవసరాన్ని బట్టి ఇంప్లాంట్స్ని కూడా మనకు 3D ప్రింటర్ ద్వారా తయారు చేయాలని చెప్పిన ఆలోచన కోసం ఒక దూరదృష్టితో అపోలో హాస్పిటల్స్ ఒక 3D ప్రింటింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది, హైదరాబాద్ బేస్డ్ కంపెనీతో. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో టెలికామ్ గేర్స్ పిఎల్ఐ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ రిలాక్స్ చేసింది ఐపీఓ నామ్స్ని, బికాజ్ ఎల్ఐసి లాంటి వాటికి పనికొస్తుందని చెప్పి. ఎయిర్టెల్ కిక్స్ ఆఫ్ డిజిటల్ మానిటైజేషన్ బిజినెస్ అదొక అంశం. హిందూజాస్ పే 61% ప్రీమియం టు బూస్ట్ ఇండస్ఇండ్ స్టేక్. అందులో స్టేక్ కొనుగోలుకు 61% ప్రీమియంతో స్టాక్ కూడా వాళ్ళు కొనుగోలు చేశారు. అండ్ ఆర్బీఐని అడుగుతుందట ఫైనాన్స్ మినిస్ట్రీ, సో ఎక్కువ డివిడెండ్ ఈసారి ఇవ్వండి అని చెప్పి. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గవర్నమెంట్ పిండుతోంది. అండ్ యూరికాస్ ఆఫరింగ్ సబ్స్క్రైబ్డ్ 40 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రైల్టెల్ సెకండ్ డే రోజున 7 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. నెస్లే ఇన్వెస్టర్స్ మీరు టేక్ ఎ బ్రేక్, ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అనలిస్టులు కూడా తమ ఈపీఎస్ ఎస్టిమేట్స్ని 2 to 4% దాకా ట్రిమ్ చేశారు. ఇప్పటికిప్పుడు అద్భుతాలు ఈ స్టాక్లో జరిగే అవకాశం లేదని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. ఒకవేళ మరీ లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే సో ఓపిక్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఓపిక బాగా ఉంటే అప్పుడు నెస్లేని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఇంత పీక్ లెవెల్స్ దగ్గర, ఇంత హైయెస్ట్ వాల్యుయేషన్స్ దగ్గర కన్సిడర్ చేయడం మాత్రం కరెక్ట్ కాబోదు అనేది అనలిస్టులు సూచిస్తున్న మాట. సో అది మేజర్గా
ఈరోజు అంశాలు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. పదే పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి.